మన దేశంలో వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని చెప్పుకుంటాం. అవి సమర్థవంతంగా పనిచేస్తుంటాయని గొంతులు చించుకుంటాం. మన దేశం చాలా గొప్పదని, మన వ్యవస్థను నిర్మించిన వ్యక్తులు అద్భుతమైన వారని పదే పదే అంటూ ఉంటాం. కానీ వ్యవస్థలో లోపాలు మనకు శాపాలని, ఎదుగుదలకవే లోపాలని మనం గుర్తించాం. ఈ మధ్య ఒడిషా రాష్ట్రంలో ఓ మహిళ చనిపోయింది. ఆమె తీవ్ర అనారోగ్యం వల్ల చనిపోయింది. ఆమెకో తమ్ముడున్నాడు. ఆమెకు అనారోగ్యం సోకినప్పుడు అతడే చూసుకున్నాడు. చివరికి విషమించి ఆమె చనిపోయింది. ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులున్నాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి ఆమె తమ్ముడు బ్యాంకుకు వెళ్ళాడు. అనేక పర్యాయాలు బ్యాంకుకు వెళ్ళినప్పటికీ అక్కడ సిబ్బంది రకరకాల షరతులు విధించారు. దీంతో అతడు ఈసారి ఏకంగా తన అక్క మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి వెలికి తీసి బ్యాంకుకు తీసుకువెళ్లాడు. దీంతో బ్యాంక్ అధికారులు కంగారు పడ్డారు. తర్వాత డబ్బును వడ్డీతో సహా ఇచ్చేశారు. మన దేశంలో సామాన్యుల విషయంలో అనేక రకాల నిబంధనలు, అనేక రకాల షరతులు విధించే వ్యవస్థలు, పెద్దలు ప్రజలను మోసం చేసే వారి విషయంలో మాత్రం సలాం కొడుతుంటారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. పైగా దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందుగానే నోట్ల కట్టలతో దర్జాగా పారిపోయారంటే దానిని ఏమని చెప్పాలో, దానిని ఎలా వివరించాలో కూడా అర్థం కావట్లేదు. పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహిస్తూ ఉండగా 500 నోట్ల కట్టలతో నిండిన 2 బ్యాగులను కొంతమంది వ్యక్తులు కిందికి విసిరేశారు. ఆ తర్వాత ఒక వాహనంలో అక్కడి నుంచి వచ్చిన డ్రైవర్ ఆ బ్యాగును తీసుకుని వెళ్లిపోయాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదురుగానే వారు ఈ పని చేయడం విశేషం. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నితిన్ గోహల్ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు పంజాబ్ ముఖ్యమంత్రి ఓఎస్డీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లోని పలువురు బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించిన కంపెనీల్లో గురువారం అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో మొహాలీలో ఖరార్ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్లో అధికారులు చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి 500 నోట్ల కట్టలతో నిండిన 2 సంచులు గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. అదే సమయంలో ఓ వాహనం అక్కడికి వచ్చి అధికారులు చూస్తుండగానే డ్రైవర్ ఆ బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయాడు.